హాయ్ హలో అందరూ నమస్తే. ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి అంశాలు ఏవి కూడా నా సొంత అభిప్రాయాలు కాదు. నిపుణులు చెప్తున్నటువంటి విషయాలు, పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ, వివిధ వేదికలుగా రకరకాలుగా ఏదైతే చర్చ జరుగుతూ ఉందో వాటన్నింటికి సంబంధించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం. ఇందులో కొన్ని షాకింగ్ నిజాలు ఉన్నాయి. ఈ షాకింగ్ నిజాలు ఏంటో మీరు తెలుసుకొని దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో టాపిక్ ఏంటంటే, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు అనగానే ఒక వర్గం మీడియాలో కొన్ని ఎలివేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. తప్పేం లేదు. ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు గురించి ప్రజలకు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల కలిగేటువంటి నష్టాలు కూడా చెప్పాలి. కానీ ఆ నష్టాలకు సంబంధించి చెప్పకుండా తండ్రి కొడుకులు అతి తక్కువ టైంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కొన్ని అద్భుతాలు చేస్తున్నారు. ఈ 15 నెలల కాలంలోనే తీసుకొచ్చినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మొత్తం మారబోతున్నాయి, యువతకు మొత్తం ఉద్యోగాలు రాబోతున్నాయి అనేటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం. సో ఈ చర్చ జరుగుతున్న క్రమంలో ఈ ఆనందాన్ని ఆవిరి చేస్తూ మరొక రకమైనటువంటి చర్చ ఇటువైపు జరుగుతూ ఉంది. ఏమిటా ఆ చర్చ అంటే, ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి వేరే దేశాలు, అంటే నీటి వనరులు ఎక్కువగా ఉన్న దేశాలు, విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న దేశాలు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈ గూగుల్ డేటా మాకొద్దు బాబో అని వ్యతిరేకించి చట్టాలు చేసినటువంటి దేశాలు ఉన్నాయి. అంటే ఎందుకు వ్యతిరేకించారు? అలా వ్యతిరేకించినటువంటి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తీసుకొచ్చారు? మరి ఈ చర్చ జరుగుతున్న తరుణంలో ప్రజలు ఎందుకు భయపడతా ఉన్నారు? దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అనేది మనం చూస్తే, ఐర్లాండ్ తీసుకుందాం. ఐర్లాండ్లో ఈ గూగుల్ డేటా ప్రారంభం చేస్తామని చెప్పగానే మరి అక్కడ దేశ ప్రజలందరూ భయపడిపోయి మాకు ఈ గూగుల్ డేటా సెంటర్ వద్దు అని చెప్పి తీవ్రంగా వ్యతిరేకించారంట. ఎందుకంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ చేస్తే ఆ దేశ ప్రజలు వాడేటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో ఈ గూగుల్ డేటా సెంటర్కే సరిపోతుందంట. దానివల్ల ఆ దేశ ప్రజలకు చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. అండ్ అదేవిధంగా నెదర్లాండ్స్కి సంబంధించి, నెదర్లాండ్స్లో కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభిస్తామని చెప్పగానే అక్కడ కూడా ప్రజలు వ్యతిరేకించి ఏకంగా చట్టమే చేసేయారంట. ఇంకా ఈ గూగుల్ డేటా సెంటర్లు అనేది పెట్టకూడదు అని చెప్పి. అంటే ఏ రేంజ్లో దాని యొక్క ప్రభావం ఉంటుందనేటువంటిది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డెన్మార్క్కి సంబంధించి, డెన్మార్క్లో కూడా అదేవిధంగా పవర్ గ్రిడ్లు దెబ్బతింటాయి కాబట్టి మేము అనుమతులు ఇవ్వము, మాకొద్దు డేటా సెంటర్లు అని చెప్పి వాళ్ళు కూడా వ్యతిరేకించిన పరిస్థితి. ఇక వర్జీనియాకు వస్తే అక్కడ ఆల్రెడీ ఒక ఉద్యమం ఉంది. అలా అక్కడ ఆల్రెడీ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ సైలెంట్. ఎందుకు అంత భయపడుతున్నారనంటే, అక్కడ పవర్ గ్రిడ్ పైన లోడ్ పడతా ఉంది. మరి పవర్ గ్రిడ్ పైన లోడ్ పడడం పర్యావరణం దెబ్బతినడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. పవర్ గ్రిడ్ పైన భారం పడడం వల్ల ప్రజలపైన భారం, అంటే ఏ రకంగా కరెంటు బిల్లులు ఎక్కువ అయిపోయి వాళ్ళపైన భారం పడుతున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఆ డేటా సెంటర్ వల్ల వచ్చేటువంటి శబ్దాలు కానీ, 100 ఎకరాలు భూములు పోవడం కానీ, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి తరుణంలో ఒక నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ పేరుతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంట ఈ ప్రాజెక్టుని తిరస్కరించాలని, వద్దు అని చెప్పి. సో ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా మాట్లాడారనుకోండి ఈ ప్రాజెక్ట్ గురించి, ఆ రాజకీయ నాయకుడిని ఎన్నికల్లో ఓడిస్తారంట. అది అధికార పక్షమా ప్రతిపక్షమా ఎంత పెద్ద లీడర్ అయినా సరే. అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు కదా. ట్రంప్ అంటే మీ అందరికీ తెలుసు, ఏదున్నా గుడ్లైనా ఇంకేదైనా నా దేశంలోనే రావాలి, నా దేశంలోనే వాడాలి, వేరే దేశంలోది వద్దు అని మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి ట్రంప్ గారు. అలాంటి ట్రంప్ గారు కూడా సైలెంట్గా ఉన్నారు అని అంటే ఇంక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనడానికి. సో ఈ రకంగా అన్ని దేశాలు కూడా వ్యతిరేకించాయి ఈ గూగుల్ డేటా సెంటర్ని. కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే 26% దేశ ప్రజలు వాడే విద్యుత్తులో 26% దీనికే వాడతారంట ఈ డేటా సెంటర్లకి. అండ్ అదేవిధంగా దీని ఎఫెక్ట్తో 20% కరెంటు బిల్లులు పెరిగేటువంటి అవకాశం ఉందంట. ఇంత జరిగినా దానివల్ల గొప్ప ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా, యువతకు మేలు జరిగేది ఏమైనా ఉందా అంటే, జాబ్స్, శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు 1000 నుంచి 2000 వరకు రావచ్చంట. శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు. తాత్కాలికంగా కొంతమందిని నియమించుకున్నప్పటికీ కూడా ఈ ఉద్యోగాలు అనేటువంటిది 2000కి మించి ఇంకా అది పెద్ద సంఖ్య అంట అది. సో ఇదే కాకుండా ఈ డేటా సెంటర్లకు
మెయింటెనెన్స్కి ఆ డేటా సెంటర్లో కూలింగ్ కోసం అని చెప్పి సుమారుగా 80,000 నుంచి 1,00,000 లీటర్లు రోజుకు వాడతారంట కూలింగ్ చేయడం కోసం అని చెప్పి. మరి ఇదే కాకుండా 2.5 జిగావాట్స్ విద్యుత్ వినియోగం దీనికి ఉంటుందంట ఫర్ అవర్కి. అంటే ఎంత కరెంటు పోతుంది, ఎంత వాటర్ వాడతారు. సో ఈ రకంగా వాడడం వల్ల పవర్ గ్రిడ్ పైన ఒత్తిడి పెరుగుతుంది, దాని ద్వారా కరెంటు బిల్లులు పెరుగుతాయి, కరెంటు బిల్లులు ప్రజలు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారంటే నిపుణులు, ఇప్పుడు యూనిట్కి 6 రూపాయలు ఉందనుకోండి, ఇది ఏర్పాటు చేసిన వెంటనే 7.5కు వస్తుందంట. 5 సంవత్సరాల కాలంలో ఆ ధర 11 రూపాయలు కూడా పెరగొచ్చంట. పెట్టేది ఎంత 86,000 కోట్ల పెట్టుబడులు వీళ్ళు చెప్పేది. దేన్నే ఆహా ఊహా అంటున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13 లక్షల కోట్లు ఎంఓలు కుదుర్చుకున్నారు. విశాఖ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి రాజధానికి అది అనుకూలమైనటువంటిది అని చెప్పి జగన్ గారు అంతకుముందే ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ వ్యతిరేకించారు అప్పుడు. ఇప్పుడు జగన్ గారు చెప్పినటువంటి బాటలోనే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా విశాఖ అని అంటున్నారు. విశాఖ మీద దృష్టి పెట్టారు. దృష్టి పెట్టడం మంచిదే, డెవలప్ చేయడం మంచిదే. దానివల్ల కలిగేటువంటి నష్టాలేంటి, ప్రాజెక్టుల వల్ల వచ్చే ఉపయోగాలేంటి అనేటువంటిది కూడా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖకు సంబంధించి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నారంటే, విశాఖలో ఉన్నటువంటి 7.5 లక్షలు అంటే 7.5 లక్షల మంది ఇళ్లకు సరిపోయేటువంటి విద్యుత్తు ఒక ఈ డేటా సెంటర్కి వాడతారంట. అంటే లాభాలు లేవా అంటే లాభాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు రావడం వల్ల ఇతర పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది, హైటీ హబ్బుగా రావడానికి అవకాశాలు ఉంటాయి కాలక్రమేణా. అంటే అదేవిధంగా ఏఐ కంప్యూటర్కి సంబంధించి డిమాండ్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి కంప్లీట్గా మొత్తం నష్టాలే అని చెప్పడానికి లేదు, లాభాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ఏంటి అది అన్నప్పుడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు విద్యుత్ వాడకానికి సంబంధించి. సో అలాంటప్పుడు ఏమైందంటే ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, ధరలు ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా జాబ్స్ కూడా లేవు రాష్ట్రంలో, యువతకు జాబ్స్ లేవు. వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది కూడా లేదు. సో ఇక్కడ జాబులు లేనప్పుడు, ఈ భారాలు పెరిగినప్పుడు మరి ఏం చేస్తారు వాళ్ళు, వలసలు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ వైజాగ్లోనే ఎందుకు అమరావతిలో పెట్టొచ్చు కదా. గతంలో జగన్ వ్యతిరేకించారు, మీరు అమరావతి అద్భుతమైనటువంటి రాజధాని అంటున్నారు, 1000 ఎకరాలు తీసుకున్నారు, మరి అక్కడ అమరావతిలో ఎందుకు పెట్టడం లేదు అంటే అమరావతిలో అంటే మేము పెట్టమని వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, అమరావతి రావడానికి అందరూ భయపడుతున్నారా అనేటువంటి ఒక ప్రశ్న ఇక్కడ వస్తూ ఉంది. మరి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అన్ని 1000 ఎకరాలు ఉన్నటువంటి అమరావతిలో ఈ ప్రాజెక్ట్ ఎందుకు లేదు. జగన్ గారు చెప్పిన విశాఖలోనే ప్రాజెక్టులు ఉన్నాయి, ఎందుకంటే గతంలో కొన్ని ఎంఓలు కుదుర్చుకున్నారు కాబట్టి వాటిని చూసి ఈ కంపెనీలు వస్తున్నాయా అనేటువంటిది ఒక చర్చ ఉంది. అండ్ అదేవిధంగా ఇది అద్భుతమైనటువంటి ప్రాజెక్టే అయితే మరి నరేంద్ర మోదీ గారు గుజరాత్కి తీసుకుపోతారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వదిలేశారు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. దీనివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటో నరేంద్ర మోదీ గారికి తెలుసు కాబట్టే గుజరాత్కి తీసుకుపోలేదు, ఆంధ్రప్రదేశ్ సరైనది ఇచ్చేశారని చెప్పి. సో ఇట్లా ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నటువంటి చర్చలు ఇవన్నీ కూడా. సో ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నిజంగానే అలాంటి దేశాలన్నీ వ్యతిరేకించి చట్టాలు చేశాయంటే మనకు కూడా ఇబ్బందేనా, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఎర్ర తివాచి పరిచి మరి పిలిచింది. సో మరి దీని పరిష్కారం ఏంటయ్యా అంటే సౌరశక్తి ద్వారా సమస్యను పరిష్కారం చేయొచ్చని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ట్విస్టే, ఈ సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేయాలా విద్యుత్తును ఈజీగా అయ్యేటువంటి అవకాశం, దాని కష్టాలు, దాని లెక్కలు, దాని సమస్య దానికి ఉన్నాయి. ఏది కూడా అంత ఈజీగా ఏం లేదు ఇక్కడ. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రజల నుంచి అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి తరుణంలో మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి అడుగులు పడతాయన్నది చూడాలి. సో ఇది గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి భయపడుతున్నారు, ఆనందం ఆవిరవుతుంది అనడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కారణాలు అనమాట. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.